హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట విషయంలో హైడ్రా చేసిన అద్భుతాన్ని స్థానికులు హర్షిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు అన్నారు. పునరుద్ధరించిన బతుకమ్మ కుంట విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విష ప్రచారంపై దాడి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని విహెచ్ హెచ్చరించారు. కేటీఆర్ కు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పినా తీర్పు మార్చుకోవడం లేదని విహెచ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై కేటీఆర్ చేస్తున్న అవాకులు చవాకులను మానుకోవాలని విహెచ్ హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ తో కుమ్మక్కై రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విహెచ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే హైడా ఇండ్లు కూలగొడుతున్నారు, బుల్డోజర్ పెడుతున్నారు, దేశానికి ఏదో నష్టం చేస్తున్నారు, బడుగు బలైన వర్గాల ఇండ్లు కూలగొడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం. మరి గతంలో మీరే కదా 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. మీ పార్టీ వాడే ఈ బతుకమ్మ కుంటను కబ్జా చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు? అసలు మీది ఇంత పెద్ద పార్టీ అంటున్నారు. 10 ఏళ్ళు బతుకమ్మ కుంటను కూడా కబ్జా చేసిన వాళ్ళు మీరు ఎన్ని చేసిర్రు? ఆయన ఇంకో 2-3 దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను రక్షిస్తుండు. ఎన్విరాన్మెంట్ వస్తుంది. చెరువులు ఉంటే, చెరువుల నీళ్లుంటే నీళ్ళ గ్రావిటీ కూడా పెరుగుతుంది. కనుక ఆయన మీద ఈ ఆరోపణలు చేసే ముందు ఒకసారి మీ ప్రభుత్వంలో ఏం తప్పు జరిగింది, ఎందుకు ప్రజలు ఓడగొట్టిండ్రో తెలుసుకో. అంతేగాని ఎంతసేపటి మూసి పోతుంది, మూసిలో కోట్లు తినేస్తున్నారు. మీరు కూడా 10 ఏళ్లలో తిన్నదే కార్యక్రమం కదా. ఒక మంచి పని చేస్తుంటే అప్రిషియేట్ చేయాలి. ఏ పేదో నీళ్ళు ఏదైతే మూసి పక్క కొంత స్టార్టింగ్ లో కొన్ని కూడగొట్టే ఇంట్లకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినాం. ఎక్కడైతే అన్యాయం జరిగిందో కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే హైడా ఇండ్లు కూలగొడుతున్నారు, బుల్డోజర్ పెడుతున్నారు, దేశానికి ఏదో నష్టం చేస్తున్నారు, బడుగు బలైన వర్గాల ఇండ్లు కూలగొడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం. మరి